పరిస్థితికి వెళ్దాం. బీజేపీ తెలంగాణలో తామే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతామని చెప్పి సవాల్ చేస్తోంది. కొన్ని చోట్ల మెజారిటీ చూపించినప్పటికీ కూడా కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా తెరవలేని పరిస్థితి. మరి ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలని బీజేపీ ఎలా అనాలిసిస్ చేసుకోబోతోంది? ప్రస్తుతం మనకు బీజేపీ కార్యాలయంలో మహేష్ ఉన్నారు. మహేష్, మున్సిపల్ ఎన్నికల ఫలితాలను బీజేపీ ఎలా చూస్తోంది? స్ట్రాటజీ ఏమైనా మార్చే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే తెలంగాణలో తామే ప్రత్యామ్నాయ శక్తి, తామే అధికారంలోకి రాబోతున్నామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారంలో చెప్పినటువంటి సందర్భం ఉంది. అలాగే జాతీయ స్థాయిలో నబీన్ కూడా దింపి ప్రచారం చేశారు. ఏంటి అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? ఇవి బీజేపీ మున్సిపల్ ఎన్నికలపైన భారీగా అంచనాలు పెట్టుకుంది. 2 అంకెల మున్సిపాలిటీలు కైవసం చేసుకుంటామని చెప్పేసి ఆ పార్టీ ముందు నుంచి చెప్తూ వచ్చింది. అదేవిధంగా 500కు పైగా వార్డులను కైవసం చేసుకుంటామనేటువంటి ధీమాతో ఆ పార్టీ ఉంది. అయితే ఈరోజు వచ్చినటువంటి ఫలితాల్లో బీజేపీకి వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఎక్స్పెక్ట్ చేసిన మేరకైతే ఫలితాలు రాలేదు. ఎక్కడైతే ఉత్తర తెలంగాణలో చాలా మున్సిపాలిటీల్లో తాము విజయం సాధిస్తామని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో ఎన్నైతే మెజార్టీ కావాల్సినటువంటి వార్డ్స్ రావాలనో అన్ని వార్డ్స్ రానటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా దక్షిణ తెలంగాణలో ప్రతి మున్సిపాలిటీలో కూడా తాము ఖాతా తెరుస్తాము అనేటువంటి అభిప్రాయంతో బీజేపీ నేతలు ఉన్నారు. అదేవిధంగా దానికి ఆ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా బీజేపీ అనుకున్న స్థాయిలో ఆ ఫలితాలను సాధించలేకపోయింది. మరొక వైపు బీజేపీ ఎన్నికల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు జాతీయ నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మహబూబ్ నగర్లో జరిగినటువంటి సభలో పాల్గొన్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర నేతలు కూడా ఇక్కడ ఇన్ఛార్జీలుగా పనిచేసి వెళ్లారు. బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా తాము ప్రత్యామ్నాయ శక్తిగా నిరూపించుకోవాలని చెప్పేసి భావించినప్పటికీ కూడా తెలంగాణలో ఆ మేరకు బీజేపీ ఈరోజు ఫలితాలు సాధించలేదు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. ఏదైతే గతంలో తాము పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆ పర్ఫార్మెన్స్ కన్నా ఎక్కువగా ఈసారి మేము పర్ఫార్మెన్స్ చూపెట్టగలిగాం. ఆ 2 మున్సిపల్ కార్పొరేషన్లను మేము గెలుచుకోబోతున్నాము. అదేవిధంగా ఆ మున్సిపాలిటీలలో కూడా కొన్ని ఇట్లలో ఇండిపెండెంట్తో కలిసి మేము కైవసం చేసుకోబోతున్నామని చెప్పేసి రామచంద్రరావు గారు చెప్పినటువంటి విషయం. ఏదైతే ఒకసారి కనుక బీజేపీ ఈరోజు జరిగినటువంటి ఎన్నికల ఫలితాలను కనుక ఒకసారి పరిశీలించినట్లయితే బీజేపీ ఒక 4-5 చోట్ల ఎక్కువ సీట్లు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆ యొక్క మున్సిపాలిటీల్లో ఉంది. ఆ విధమైనటువంటి వాళ్ళను గెలుచుకున్నటువంటి నేపథ్యం. ఆదిలాబాద్ విషయానికి వచ్చినట్లయితే ఆదిలాబాద్లో బీజేపీ 21 సీట్లను గెలుస్తుంది. అక్కడ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఆ పార్టీ ఎమ్మెల్యే చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఇండిపెండెంట్లతో మిగతా వాళ్ళతో కలిసి తాము అక్కడ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నామని. అదేవిధంగా రాయకల్ కావచ్చు, మెట్పల్లి కావచ్చు, నారాయణపేట కావచ్చు, ఇక్కడ కూడా బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. వాటిలో కూడా మేము గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ మున్సిపాలిటీలో కైవసం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా మరొక 10 మున్సిపాలిటీలలో బీజేపీ కీలకంగా కింగ్ మేకర్గా ఉండబోతుంది. బీజేపీ ఎవరికి మద్దతిస్తే వాళ్ళు చైర్మన్గా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికల్లో తమ ఎవరికి ఏదైతే మున్సిపల్ చైర్పర్సన్ కావచ్చు, డిప్యూటీ చైర్మన్ విషయంలో వైస్ చైర్మన్ విషయంలో కావచ్చు తాము ఎవరికి మద్దతు ఇచ్చేది లేదని చెప్పేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పినటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకుంటాయో చూడాల్సింది. ఓవరాల్గా బీజేపీ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఫలితాలు మాత్రం సాధించలేదు. అయితే గతంలో ఏ విధంగా అయితే బీజేపీ గెలిచినటువంటి వార్డ్స్ కావచ్చు, అదేవిధంగా డివిజన్స్ కావచ్చు వాటిని పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ని గెలుచుకోవడం జరిగింది. ఇది మాత్రమే బీజేపీకి కొద్దిగా ఊరటనిచ్చేటువంటి అవకాశం కానీ ఒక ఊరటనిచ్చేటువంటి అంశంగా చెప్పొచ్చు తప్ప మిగతా విషయాలు మాత్రం బీజేపీ 2 అంకెల మున్సిపల్ చైర్పర్సన్ గెలుచుకోలేకపోయింది. అదేవిధంగా 500 వార్డులను అయితే గెలుచుకోలేకపోయింది. అయితే భవిష్యత్తులో తమకు ఇది ఒక ఇండికేషన్ అని బీజేపీ పట్ల ప్రజల ఆదరణ పెరుగుతుందని అన్ని చోట్ల అంటే గతంలో ఎక్కడైతే ఖాతా తెలియదో అక్కడ కూడా ఈసారి బీజేపీ వార్డులు గెలుచుకుందని చెప్పేసి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు. తమ పార్టీ విస్తరిస్తుందనేటువంటి ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా 2 అంకెల మెజార్టీని అయితే సాధించలేకపోయిందనుకోవచ్చు. కొంతవరకు ఆ పార్టీ ఆత్మావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతవరకు ఎక్కడ నాయకత్వాలు ఏమి కనపడుతోంది అంటే స్టార్ క్యాంపెయినర్స్గా జాతీయ స్థాయి నితిన్ నబీన్ లాంటి అధ్యక్షుడిని తీసుకొచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసినంత మాత్రాన స్థానిక అంశాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా ఆ పార్టీ పునరాలోచించుకో